ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించుదాం. సంతోషంగా దేవుని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితిలో ఉన్నాను, సంపన్న స్థితిలో ఉన్నాను. ఆయనను కలిగినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు సంతృప్తి కలిగి జీవిస్తాం. ఎస్, స్తోత్రం. సంతోషంగా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. స్తోత్ర బలులు ఆయనకు మాత్రమే అర్పించు. నిత్యము ఆరాధనకు యోగ్యుడు. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సమస్తం ఎరిగినటువంటి నా యేసు రాజును మనం ఆరాధిస్తాం. బలహీనతలో ఉన్నను, అవమానంలో ఉన్నను, పడిపోయిన స్థితిలో ఉన్నను, కృంగిన స్థితిలో ఉన్నను, ఆయన కృప మనల్ని ఎన్నడూ విడువదు. ఎస్, స్తోత్రం. Praise God.
బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. ప్రైజ్ స్తోత్రం. ఎల్లప్పుడూ ఆరాధనకు యోగ్యుడు. మరొకసారి స్తోత్రం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను షాలోము మనము నిత్యం నివసించే నివాసము, అక్కడ చేరుటే మన యొక్క ధ్యానము. ఈ ఆశతో మన జీవిత దినములు దేవుడు సంతృప్తిని కలుగు చేయుగాక. స్తోత్రం. షాలేము మన నీచ నివాసము, చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి ఉందునే. సియోను షాలేము మన నీచ నివాసము, చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి ఉందునే. ప్రైజ్ ఓ గ్లోరీ హోలీ స్పిరిట్. yes స్తోత్రములు నీకేనయ్యా. నిత్యము ఆరాధనకు మనకు ఆధారమైన యేసుని మనం ఆరాధిస్తున్నాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. మంచిది. దేవుని ఘనమైన నామములో రాత్రికాల సమయమందు కొంత వాతావరణము అనానుకూలంగా ఉన్నప్పటికీ ఎంతో శ్రద్ధాభక్తులతో భయముతో చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం అనుకుంటా మీకు తెలియజేశాను, మన ఛానల్ని మనం మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల నుంచి అనేక మంది దేవుని పిల్లలైన వారు శ్రద్ధగా వింటున్నారు.
ఐ థింక్ రాత్రి అనుకుంటాను, ఒక సహోదరులు తెలంగాణ ప్రాంతం నుంచి ఫోన్ చేశారు. అయ్యగారు, మీ మెసేజ్లన్నీ వింటున్నాము, మీరు కొండ మీద చేసిన ప్రసంగాన్ని కూడా విన్నాము, చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధిస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మా కుటుంబము కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మా కుమార్తె యొక్క వివాహము కొరకు ప్రార్థన చేయండి అని వారు విజ్ఞాపన కోరి ఉన్నారు. దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి, వారు కోరిన ప్రార్థన అవసరతను బట్టి దేవుడు వారి కుటుంబంలో కార్యము చేయునుగాక. మంచిది. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య ధ్యానం, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము దేవుణ్ణి కలిగి నివాసం చేస్తున్నప్పుడు దేవుడు ఒక దినమున కొలత వేస్తాడంట, మనల్ని తూకం వేస్తాడంట, తూకం వేస్తాడంట. తూకం వేయటం ఏంటి? తూకం తెలుసా మీకు? ఏం తూకం చెప్పండి? బియ్యం తెచ్చుకొని కాట పెట్టే తూకం కాదు. ఆయన చక్కని కొలత కలిగినటువంటి తూకాంతో మనల్ని కొలుస్తాడట. ఆమోసు భక్తుడికి దేవుని దర్శనమందు మూడవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆ మూడవ దర్శనములో ఆమోసుతో దేవుడు మాట్లాడిన శ్రేష్టమైన 2 మాటలను చదువుకొని మనం ముగించుకున్నాం. ఎక్కువ సమయం లేకుండా చూడండి, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచెను. స్తోత్రం. ఈ గుండేంటి? మట్టపు గుండేంటి? అది కొలత ఏంటి కదా? కొంచెం అనిపిస్తుంది కదా, గుండు, మట్టపు గుండు, కొలత. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటల వైపు మనం ఉంచుదాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఆ మట్టపు గుండు చేత కొలుస్తాను అని ఆమోసుకు దర్శనములో కనిపించి దేవుడు మాట్లాడాడు. ఆ మట్టపు గుండు ఏ రీతిగా ఉంటుంది, ఎలా ఉంటుంది చూడండి. 8వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. యెహోవా ఆమోసు, నీకు కనపడుచున్నది ఏమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేను అంటిని. అప్పుడు దేవుడు సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. చాలు. ఈనాటి మన వాక్య ధ్యానంలో ఈ మట్టపు గుండు ఆమోసు యొక్క దర్శనము మన మూల వాక్యం. మట్టపు గుండు వాస్తవానికి ఈ మట్టపు గుండు ఎలా ఉంటుంది అంటే, ఆ గుండు యొక్క ఆకారము, దాని యొక్క ఆ విధానాన్ని మనం గమనిస్తే, గోడలు కట్టేటప్పుడు బేల్దారు మేస్త్రులు మనము దాన్ని తూకము అని పిలుస్తాం. ఒక పొడవాటి తాడు, దాని కింద లావు గుండ్రాటి ఒక ఇనుప, ఏమంటారు దాన్ని, ఇనుప గుండు, ఇనప గుండు. ఆ గుండుకి కింద ఒక మొన ఉంటుంది. మొన అంటే సూదిగా ఉంటుంది. మన యొక్క భాషలో మనం ఇక్కడ తూకము అని పిలుస్తాం.
మన బేల్దారులు ఇక్కడ తూకమంటారు దాన్ని. అదేం చేస్తుందంటే ఆ గోడ చక్కగా ఉందా, వంగిపోయిందా, ఎటువైపు లోపలికి వెళ్ళింది, ఎటువైపు బయటకు వచ్చింది. ద్వారబంధనం నిలపొచ్చి అది ముందుకుందా, వెనక్కుందా, నిఠారుగా ఉందా అని తెలియజేయటానికి మన వాళ్ళు వాడుతుంటారు. దాన్ని తూకము అని పిలుస్తాం మనం. దానికి దీనికి ఏంటి సంబంధం? ఈ మట్టపు గుండె ఏంటి, ఆ తూకం ఏంటి? మన యొక్క ఆత్మీయ స్థితిని, దేవుని ఎడల మనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని ఆ మట్టపు గుండుతో కొలవబోతున్నాడట. నువ్వు నిఠారుగా ఉన్నావా, వెనక్కి వాలిపోయావా, ముందుకు వాలిపోయావా, స్ట్రైట్గా ఉందా, చూస్తున్నప్పుడు చూడటానికి కనువిందుగా ఉందా? మన ఆత్మీయ స్థితిని దేవుడు తూకం వేయబోతున్నాడట. ఆమోసు భక్తునికి ప్రత్యక్షమై, నా పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు తప్పిపోయి ఉన్నారు గనుక వారిని తూకం వేసి కొలవబోతున్నాను. కాబట్టి ఆమోసు ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరచు అన్నాడు. యేసు ప్రభువు వారు ఆయన పిల్లలతో సూటిగా ఎప్పుడు మాట్లాడలేదు. ప్రవక్తల ద్వారాను, యాజకుల ద్వారాను, దేవుని దాసుల ద్వారాను, ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన పిల్లలైన వారి ద్వారా ఆయన ప్రజలతో ఆయన మాట్లాడేవాడు. ఆమోసు గారికి ప్రత్యక్షమై ఆమోసుకు చెప్తున్నాడు. ఆమోసు, నేను ఆ 2వ వాక్యంలో ఏమంటున్నాడు? ఆమోసును అడుగుతున్నాడు. ఆమోసుకు దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆమోసును అడుగుతున్నాడు. ఆమోసు, నా చేతిలో ఏమున్నదో నువ్వు చూసావా? అది నీకు కనబడుతుందా అన్నప్పుడు ఆయన అంటున్నాడట, నాకు మట్టపు గుండు కనపడుచుందని నేను అన్నాను. అప్పుడు ఆయన అంటున్నాడు, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను ఈ మట్టపు గుండును వేయబోచున్నాను. ఈ మట్టపు గుండును నేను చాలాసార్లు మన ఇంటి పని జరుగుతుంది కదా, ఈ బేల్దారి మేస్త్రి ఎవరు వచ్చినా అది కటాంజనం నిలబెట్టంటే ఆ మట్టపు గుండు తోకమంటాడు. ఈ గోడ పెట్టి చిన్న రాడ్డే కదా నిలబెట్టండి, లేదు లేదు సార్ దీనికి కూడా తోకమంటాడు. ఏమి తోకమరా నాయన, అది వేయకపోతే ఏమైంది అంట. నేను అది వేస్తేనే అది పెట్టాలంటాడు వాళ్ళ లాంగ్వేజ్లో. అంతదానికి అది ఎందుకంట నేను అది వేస్తేనే అంటాడు. ఆ తర్వాత నాకు అది వేయకుండా పని చేయించాను నా 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 తెలివితో. వాళ్ళు వేసి పని చేశారు. చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఎంత తేడా ఉంటుందంటే, వంకరగా ఉన్నది అని చెప్పడానికి, నిటారుగా ఉన్నది అని చెప్పడానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మీరు కూడా తెలుసు, ఒకరోజు 2 రోజులు మన ఇంట్లో పనిచేసేటప్పుడు వచ్చింది. నా హడావుడికి భాస్కర్ కూడా భయపడ్డాడు. మనది ఎంతవరకు ట్రైన్ ఫానీ ఫానీ ఫానీ, ఏ స్టేజ్లో ఆపొద్దు అది మనం ఆపొద్దు అంట. నేను ఆపాలయ్య గారు దిగే వాళ్ళు ఉన్నారంటారు, వాళ్ళు దిగరలే పాని పాని అంటుంటా. నేను నిజంగా ఆ మట్టపు గుండుకున్నటువంటి మొన కరెక్ట్ స్థాయిలో ఎక్కడైతే కరెక్ట్గా పడుతుందో అది మార్కింగ్ ఎగ్జాక్ట్లీ రైట్ మార్కింగ్. చాలాసార్లు అలా చేయకుండా నేను మన పనులు చాలా చేయించాను. అంతకుముందు అంత మనవాళ్ళు కాబట్టి నేనెట్ట చెప్పిన మాట వినట్లేని వాళ్ళు నెట్టుకెళ్ళారు. ఇప్పుడు సాయిబు గారు వచ్చాడు మేస్త్రి, నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట వినను, నేను చెప్పిందే నువ్వు విను అన్నా. అదేందయ్యా అంటే, నువ్వు ఈ మట్టపు గుండు వేయకుండా చేపించినందుకు ఇది ఎట్టుంది, నేను మట్టపు గుండు వేసి చేపించినందుకు ఇది ఎట్టుంది, నువ్వు చెప్పు అన్నాను. బాగానే ఉందిలే కానీ టైం వేస్ట్ అవుతుందిలే అంట. నేను
ఎందుకు? ఒకరోజు పోతే వల్ల రేపు పొద్దున 800 కూలి పెరుగుద్దిగా. ఇది మన తపన. అతనేంటి, అది నిటారుగా ఉండాలి, చక్కగా ఉండాలి, చూసేదానికి అందంగా ఉండాలి. రేపు ఎవరు ఇది చేసింది అని అంటే మమ్మల్ని అంటారండి, మీకేమి ఇప్పుడు తుడుచుకొని రేపు పొద్దున వాళ్ళు ఎవరు అంటే ఆ పలానా పనికి మాలోడు చేశాడులే నువ్వే అంటావు. దేవుడు మన ఆత్మీయ స్థితిని ఆ తూకం ద్వారా కొలబోతున్నాడట. ఎంత తేడా ఉంటుంది తెలిసిన దాంట్లో, జస్ట్ ½ ఇంచు కంటే ఇంకా తక్కువ, 25 తేడా. 25 అంటే ఎంత ఉంటుంది, 25 అంటే ఎంత, ½ ఇంచు అంటే ఎంత ఉంటుంది, ఇంచు అంటే ఎంత వస్తుంది. ఆ 25 తేడాకి ఎంత ఆ నిలబెట్టిన విధానం, ఆ చూడ చక్కని విధానాన్ని కోల్పోతాం. 25 అంటే ఎంతండి, అంతేగా. ఈ తేడాలతో ఏమైంది అంట, నేను కనుచూపుకు కరెక్ట్ కిందగా పెట్టేసాయి. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఈ 25 అనుకున్నాం అనుకోండి, ఈ 25లో వచ్చే తేడా మనం గుర్తించలేము. కానీ ఆయన తూకమేసి ఆ మట్టపు గుండును అలా తీసుకొచ్చి దింపినప్పుడు మన ఆత్మీయ స్థితి అర్థమవుతుంది. అలా ఎప్పుడైతే ఆ గుండు వచ్చి ఆ స్థలంలో ఆగుతుందో మనం ఏమై ఉన్నామో, ఎక్కడ వెనక్కున్నామో ఎక్కడ ముందుకున్నామో అనే విషయము అప్పుడు బయలుపడుతుందట. ఆమోసు గారు ఇశ్రాయేలుల గురించి దేవుని చిత్తాన్ని అడుగుతున్నప్పుడు దేవుడు సూటిగా చెప్పాడు, ఆమోసు నీకు కనపడుతుందా ఇక్కడ ఏముందో, ఇదేంటో నీకు అర్థమైందా? చూశానయ్యా. ఈ మట్టపు గుండును చూశావు, ఈ తోక ముందు చూశావు. ఇది ఒక 25 అటో ఇటో వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ ఎంత అందహీనంగా కనపడుతుందో, మన ఆత్మీయ స్థితి అంత చిన్న 25 తేడాలో, 25 గ్యాప్లో దేవుడు మన ఆత్మీయ స్థితిని కొలవబోతున్నాడు. ఎంత భయంకరమైనటువంటి మాటలండి ఇవి. తూకమేసి కొలవమేయటం ఏందండి? అంటే దేవుని తీర్పు ఎంత సూక్ష్మంగా ఉంటుందా? మనం అనుకుంటుంటాం, ఈరోజు ఒక్క పూట ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందిలే, మొన్న ఆమె నా మీద ఎంత ఉరిమి చూసింది, నేను ఈరోజు చర్చికి పోను, నిన్న పాస్టరు నా గురించే చెప్పింది అందుకు నేను చర్చికి పోను. ఏమండి మన ఆలోచనలు చూడ ఎలా ఉంటాయి? మన ఆత్మీయ స్థితి ఆయన తూకమేసినప్పుడు పాస్టర్ అన్నాడును, ఇంకొక వదిన నిన్నేదన్నాను, ఆ యొక్క మైకి లేదును, ఈ అన్న పాట పాడి లేదును, నువ్వు మానేసావు అనుకో, నీ పాస్టర్కి ఏం కాదు, దేవునికి ఏం కాదు. ఆ దినము నువ్వు అలా తీసుకున్న ఆ యొక్క తీర్మానము, ఆ 25 తీర్మానము నీ ఆత్మీయ స్థితి పడిపోతుంది. స్తోత్రం. దేవునికి ఎప్పుడైతే దూరస్తురాలుగా ఉంటున్నావో నీ ఆత్మీయ స్థితి పతనమైపోతుంది, దూరమైపోతుంది, దేవునికి దూరం అవుతున్నావు. ఆయన వేస్తున్నటువంటి ఆ కొలతను మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆమోసు భక్తుడు మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూద్దాం. నేను షోమ్రోనును కొలిచిన నూలును
ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును. నా ప్రియులారా, గమనించినట్లయితే షోమ్రోను కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద నేను ఉంచుతాను అంటున్నాను. ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితి ఆ మట్టపు గుండుపై ఆధారపడి ఉంది. మన యొక్క ఆత్మీయ స్థితిని ఈ మట్టపు గుండు ద్వారా మనం గమనించాలి. అయ్యో, పాస్టర్ మీద అలిగి నేను చర్చి మానుకుంటే ఆయనకేమీ నష్టం లేదు, ఆయన ఒక దినమును తూకం వేస్తున్నాడు. ఆ తూకము ఆ మట్టపు గుండు వేసినప్పుడు నా ఆత్మీయ స్థితిని ఆయన చూసేది, పాస్టర్ కాదు. పాస్టర్ మీదను, ఆ యొక్క మీదను, ఈ వదిన మీదను, సంఘం మీదను నువ్వు అలిగింట్లో కూర్చుంటే ఆయనకేం పాపులం లేదు. నువ్వు గమనించవలసింది ఎవరిని? మందిరానికి ఎందుకు వెళ్తున్నామండి? దేవుని వైపు సూటిగా చూడడానికి, దేవుని మాటలను నేర్చుకోవడానికి, దేవుని ఉన్నతమైన కృపను పొందటానికి. మనకు తెలియనిది దేవుడు మన మీద కలిగి ఉన్నది ఏంటి అని నేర్చుకోవడానికి. ఈరోజు ఆయన అంటున్నాడు, నీ ఆత్మీయ స్థితి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి కాదు మందిరానికి వెళ్ళాల్సింది, దేవుని వైపు చూసి. అవును, ఈరోజు అమోసుని అడిగాడు, అమోసు నా చేతులు ఏముందని కనిపిస్తుందా? రేపు నిన్ను అడుగుతాడు, అక్క నా చేతులు ఏముందో కనిపిస్తుందా? నా ఎదుటొచ్చి నిలబడక్క, నేను నిన్ను కొలుస్తాను తూకం వేసి. అప్పుడేం చెప్తావు? లేదు పాస్టర్ గారు, అయ్యగారు మా పాస్టర్ గారు పాట పాడతానంటే మైకి లేదు, అందుకు నేను ఆయన మీద కలిగి చర్చికి పోవట్లేదు. మేము నలుగురం పాడుతుంటే 5వ అక్క నాతో కలిసి పాడలేదయ్యా, అందుకు కోపం వచ్చి నేను చర్చికి పోవాలి. ఇవన్నీ చూడ్డాయన అక్కడ. నువ్వు ఎందుకు పోయావు ఎందుకు పోలేదు కాదు ముఖ్యము, నీ ఆత్మీయ స్థితిని నీవు బలపరుచుకోవాలి. స్తోత్రం. నా ఆత్మీయ స్థితిని నేను పరీక్షించుకోవాలి. ఎవరు ఆత్మీయ స్థితిని వాళ్ళు పరీక్షించుకోవాలి తప్ప ఆ యొక్క ఈ అన్న, ఆ వదిన, ఈ మామ, ఇవన్నీ కుదరవు. యెరూషలేము ప్రజలపై తూకం వేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలపై తూకం వేస్తున్నాడు. రేపు నీ మీద నా మీద కూడా తూకం వేస్తాడు. ఆ తాడును సాగదీస్తాడట. అప్పుడు మనం సరైన స్థితిలో లేకపోతే, మన ఆత్మీయ స్థితి ఆయనకి ఇష్టమైనదిగా కనపడకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదిగా అక్కడ ఆ రెండో మాట్లాడుతాడు. ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును తుడిచేస్తాను. యెరూషలేమును తుడిచేసిన దేవుడు నిన్ను నన్ను తుడిపేయడం పెద్ద సంగత? ఆయన పిల్లలైన వారిని తుడిచివేయడానికి సిద్ధపడిన ఆయన మరి మన ఆత్మీయ స్థితిని పరిశీలించడా? నా ప్రియులారా, మన ఆత్మీయ స్థితిని మనం పరీక్షించుకోవాలి. ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో కాదు మనం దేవుని సన్నిధికి వెళ్ళవలసింది. నేనెలా ఉన్నాను? దేవుడు ఒక దినమున తూకం వేస్తే ఆ మట్టపు గుండు నా మీద వదిలిపెడితే సూటిగా నా మీద ఉందా, ప్రక్కకు ఉందా అని పరీక్షించినప్పుడు నేనేమై ఉంటాను? జాగ్రత్త కలిగి ఉండాలక్క. దేవుని సన్నిధి, దేవుని మాటలు తేలిగ్గా తీసేయకూడదు. ఎవరి కొరకో మనం దేవుని దగ్గరికి వెళ్ళట్లా. మన ఆత్మీయ స్థితి, నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను? తూకం వేసినప్పుడు నేను వెనక్కో ముందుకో తప్పిపోయి ఉన్నానేమో, నిటారుగా ఉండుటకు సరి చేసుకోవడానికి వెళ్ళాలి. స్తోత్రం. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళేది, నేను ఎక్కడ తప్పిపోయాను, ఈ వారంలో ఏ లోపం జరిగింది,
ఈ నెలలో ఏ లోపం జరిగింది, ఈరోజు నేను ఎక్కడ తప్పిపోయాను పరీక్షించుకోవడానికి వెళ్ళాలి. ప్రభు దగ్గర అడగాలి, అయ్యా పశ్చాత్తాపడుతున్నాను, ఈ దినమును నువ్వు తూకం వేస్తే నేను తప్పు చేసింది వాడిని అవుతాను, కాబట్టి నన్ను సరిచేయి. స్తోత్రం. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 28 వర్స్ 17. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. చాలా ఏమంటున్నాడు? నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను. నీతి అనేటువంటి ఆ మట్టపు గుండు మన మీద ఉంచబోతున్నాడు. ఆ నీతిని కలిగి ఉన్నప్పుడు, ఆ నీతి కలిగినటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన మన మీద ఆ తూకను మనపై ఉంచినప్పుడు మన యొక్క స్థితి అప్పుడు కనిపిస్తుంది. ఈరోజు మనము ఎవరినో ఏదో నిందిస్తూ, ఎవరి వైపో చూస్తూ దేవుని వైపు చూడలేకపోతే మన ఆత్మీయ స్థితి పడిపోయినట్లే. తూకము లేకుండా గోడ కట్టినటువంటి బేల్దారి లాంటిదే. తూకము లేకుండా మనం నిలబడినప్పుడు, ఆ కొలమానం ప్రక్కకు పోయినప్పుడు ఆయన మనల్ని పడద్రోస్తాను అంటున్నాడు. మరొక మాటను చూసుకొని వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదామా? తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనుకరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. స్తోత్రం. ఆయన తూకము చూసేవాడే, ఆ మట్టపు గుండు మన పైన పెట్టి కొలిచేవాడే. అయితే మన దోషములను పరిహరించి మనము చేసిన అతిక్రమములు ఆయన ఎంత ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించువాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన దగ్గర వచ్చి క్షమాపణ అడగాలి. అయ్యా, మా దోషములను, మా పాపములను, మా అతిక్రమములను మేము విడిచి నీ దగ్గరికి వస్తున్నాము, మమ్మల్ని క్షమించి. నువ్వు తూకం వేసి కొలిచినప్పుడు చక్కగా నీ ఎదుట నిలబడేవారుగా ఉండుటకు మాకు కావలసినటువంటి కృపని అయ్యా, నీ కనికరాన్ని మాపై ఉంచయ్యా, కనికరించు యేసు అని మనం అడగగలిగితే ఆయన ఏం చేస్తాడట? సంతోషిస్తాడట. మనము కనుక ఆయన దగ్గరికి వెళ్ళి కనికరించు అని అడిగితే ఆయన సంతోషిస్తాడట. సంతోషించటమే కాకుండా ఆయన ఎల్లప్పుడూ కోప్పడేవాడు కాదట. పశ్చాత్తాపముతో అడిగే పిల్లల వైపు చూస్తూ ఉంటాడట. ఈరోజు ఆమోసుకు దర్శనమందు కనపడి మాట్లాడిన మాటను రేపటి దినమున నీకో నాకో మనకో కనపడి అడుగుతాడేమో అని పశ్చాత్తాపముతో ఆయన దగ్గర మనం అడగగలిగితే ఆయన క్షమించి మనల్ని హక్కున చేర్చుకుంటాడు. అందుకే ఇక్కడ ఆ మాటలో మరి మీకాంలో మనం చూసినప్పుడు క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఏమండి? క్షమించగల మనసు, ప్రేమించగల మనసు, నీ పిల్లలుగా నీ దగ్గరకు వచ్చినప్పుడు సంతోషించే మనస్సు. స్తోత్రం. మన పిల్లలు తప్పు చేసినప్పుడు మొదట కోపపడినను, తర్వాత మన దగ్గరికి తీసుకొని ఎంతో సంతోషిస్తుంటాం గారాభముగా. ఉదయకాలం ముందు 7:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ లేదంటే నాన్సి 6:30కి లేచి ఉంటుంది. డిజ్ కూడా దగ్గర
స్కూల్ ఉందంటే 7:30 వరకు లేరు. నాన్సీ కొద్దిగా కొనుక్కొని సనుక్కొని జీవితం పాడు జీవితం అన్నట్టుగా లేస్తారు. డిసిజన్ చేసి తెలిసిన కళ్ళు తెలుసు. అప్పుడు నేను వెళ్ళి ఆమెను దగ్గరికి తీసుకొని ముందు తిట్టాలి. ఏయ్ స్కూల్ టైం అవుతుందిలే, నాన్సీ పట్టలేదుగా అని మళ్ళీ కళ్ళు మూసుకోవాలనుకుంటుంది. చిన్నగా ఎత్తుకొని బొజ్జుకిచ్చి శంకనేసుకొని కొద్దిసేపు 2 మాటలు చెప్తే దెబ్బకి రెడీ అయిపోవాలి. తండ్రి మనసు ఏంటంటే గద్దించి లోబడితే ప్రేమిస్తాడు. అవునా కదండి? మీ పిల్లలు కూడా అలా చేస్తారు. ఎవరి పిల్లలైనా అదే చేస్తారు. మొదట గద్దిస్తాడు, తర్వాత కనికరపడతాడు, తర్వాత సంతోషపడతాడు. దేవునిలో ఈ లక్షణాలు ఉన్నవి. ఇవే లక్షణాలు మన తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆయన గద్దిస్తాడు, కనికరపడతాడు, క్షమిస్తాడు, సంతోషిస్తాడండి. గనుకనే మన అతిక్రమముల విషయమై ఆయన దగ్గర క్షమాపణ అడిగే వారముగా ఉన్నారు. ఇంకో మాట కూడా అంటాడు, చదివి ముగించుకున్నాం. 19 చదవండి. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో పడవేస్తాడు. పూర్వకాలమున మన పితరుడైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన మొదటే ప్రమాణం చేశాడు. అబ్రహాముకు ప్రమాణం చేశాడు, ఇస్సాకుకు ప్రమాణం చేశాడు, యాకోబుకు ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాడు. దావీదుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు తప్పిపోయినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదుకు మొదటగానే ప్రమాణం చేసి చెప్పాడు, అయ్యా దావీదు కుమారుడైనటువంటి సొలొమోను తప్పిపోయినప్పుడు కూడా దావీదుతో అన్నాడు, దావీదు నేను నీకు ప్రమాణం చేశాను, నీ కుమారులను ఆశీర్వదిస్తానన్నాను, కానీ వారు క్రమము కలిగి ఉంటేనే అని చెప్పాను కదా. ఆ ప్రమాణాన్ని మర్చిపోలేదు. ఆ ప్రమాణాన్ని స్థిరపరుస్తాను, జాగ్రత్త కలిగి ఉండండి అని హెచ్చరిక చేస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఆయన మట్టపు గుండుతో ఒక దినమును మనము తూకం వేయబోతున్నాడు. ఆ తూకం వేసినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామా? వంగిపోయి ఉన్నామా? మెలకలు తిరిగి ఉన్నామా? ముందుకు పడిపోయి ఉన్నామా? లేదా వెనక్కు పడిపోయి ఉన్నామా? ఆయన పరిశీలించబోతున్నాడు. నిన్నే సూటిగా అడగబోతున్నాడు. ఆమోసును అడిగిన దేవుడు రేపు నిన్ను నన్ను అడుగుతాడు. ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడైనా సరే ఆయన కనికరించేవాడు, సంతోషించేవాడు, దయ చూపేవాడు కనుక ఆ మట్టపు గుండు నీపై నాపై ఉంచినప్పుడు మన స్థితి ఏమిటో 2 మాటలు ఆయన దగ్గర అడుగుదామా? చిన్న ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం కలిగిన యేసయ్యా, నీ ఉన్నత నామాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఇది రాత్రికాల సమయంలో నీ బిడ్డలమైన మాతో మాట్లాడారు సూటిగా. ఆమోసు యొద్ద ప్రభువా మట్టపు గుండు నుంచి ఈ మట్టపు గుండు గురించి అడిగి ఈ రీతిగా నా పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులను నేను తూకం వేయబోతున్నాను. వారు పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఎరుగని స్థితిలో ఉన్నారేమో. నీ వెళ్ళి వారితో మాట్లాడు, నీ వెళ్ళి వారికి తెలియచేయి. ఎందుకంటే తెలియక వారు పడిపోయి ఉన్నారేమో, తెలియక వారు నాకు దూరస్తులుగా ఉన్నారేమో,
వారి ఆత్మీయ స్థితిని వారు ఎప్పుడు తూకం వేసుకోలేదేమో. వారి ఆత్మీయ స్థితి ఒక దినమున మట్టపు గుండు చేత కొలత వేయబడుతుంది, కొలమాను చేత కొలత వేస్తానని వారు ఎరుగకున్నారేమో. యెరూషలేము బిడ్డలకు తెలియచేయి, ఇశ్రాయేలులకు తెలియచేయి, ఒక దినమున నేను తూకం వేస్తున్నాను, ఆ తూకములో వారు సరిగా ఉండులాగున వారికి తెలియచేయమన్నప్పుడు, నేను ఈరోజు ఈ మాటలు అంటున్నాం. మేము అవును తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము. మా ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉందో ఆ మట్టపు గుండు ద్వారా నాయన మీరు తూకం వేసినప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నామేమో, వంకర కలిగిన స్థితిలో ఉన్నామేమో, మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాము. నాయన మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని కనికరించండి నాయన. మమ్మల్ని బట్టి మీరు సంతోషించువారు గనుక మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపరాధములన్నిటినీ యేసు నామములో కొట్టివేయబడును గాక. మీ ఉన్నతమైన కృపకు పాత్రలొకటకు సహాయం దయచి ఈ మాటలు నాలుకిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో నాయన. ఆయా స్థలములో దూర ప్రాంతం నుండి ఎంతమంది బిడ్డలైతే వీక్షిస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే నీ మాటలను ఆలకిస్తున్నారో, అట్టి వారందరి అవసరతలు అక్కర్లు మీ నామములో తీర్చండి. నీకిష్టులుగాను నీ పిల్లలుగాను మీరు జాలిపడినప్పుడు మీ కనికరమును పొందుకునేవారుగాను ఉంటుకు కృపనిమ్మని ఈ రాత్రికాలపు ఈ కూడికలో ఈ కొద్ది మాటల చేత మమ్మల్ని పరిశీలించుకునేటువంటి కృపను మాకిచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, రాలేక వెనుకబడిన వారు ఈ మాటలను గ్రహించి నీకిష్టులుగా నీ ఎదుట నిలబడే కృపను దయచేయమని మా ప్రియుడు మా రక్షకుడు నజరేడైన యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది.